ప్రత్యక్ష రాజకీయాల నుండి ఎంపీ గల్లా జయదేవ్ తప్పుకుంటున్నారు. మరి ఆ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారు? గుంటూరు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. బ్రేకింగ్ న్యూస్ అదే. గుంటూరు పార్లమెంట్ స్థానంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్. త్వరలో జరగనున్న ఎన్నికలకు జయదేవ్ దూరం కానున్నారు. గుంటూరులో ఈ రోజు ఎంపీ గల్లా జయదేవ్ వీడ్కోలు సభ నిర్వహించనున్నారు. 2 సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఆత్మీయ విందివ్వబోతున్నారు. జయదేవ్ తప్పుకోవడంతో ఇప్పుడు గుంటూరు ఎంపీ టికెట్ పై టీడీపీలో ఉత్కంఠ కనిపిస్తోంది. టీడీపీ టికెట్ రేసులో భాష్యం రామకృష్ణ, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. జనసేన తరపున బాలశౌరి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ టికెట్ రేసులో ఉమ్మారెడ్డి వెంకటరమణ, కావటి మనోహర్ ఉన్నారు. గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ప్రస్తుతం అయితే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి ఎవరిని అభ్యర్థులను దించాలనేది కూడా 2 పార్టీలు ఇంకా ఇతిమిద్దంగా తేల్చలేదు. అయితే అభ్యర్థుల వెతుకులాట మాత్రం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, అయితే ప్రధానంగా గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ఎవరికి కేటాయించాలి, అయితే కాపు సామాజిక వర్గానికి కేటాయించాలా లేదా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలనే దాని మీద అయితే కసరత్తు చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే దీని మీద ఇప్పటికే వైసీపీ ఒక స్పష్టతకైతే వచ్చింది. ఖచ్చితంగా కాపు అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని చెప్పి అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల తనయుడు, అదేవిధంగా కిలారి రోసయ్య బావమరిది అయిన వెంకటరమణను బరిలోకి దించాలని ఒక పరిశీలన అయితే చేసినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు గుంటూరు మేయర్గా ఉన్న కాపు సామాజిక వర్గం నేత కావటి మనోహర్ను కూడా బరిలోకి దించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే వైసీపీ చాలా స్పష్టంగా కాపు అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దించే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొక వైపు టీడీపీ ఏం చేస్తుందన్నది కూడా ఆసక్తిగా మారుతుంది. ఎందుకంటే సాధారణంగా కమ్మ సామాజిక వర్గ నేతలనే టీడీపీ ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో బరిలో దించుతుంది. అయితే ఈసారి సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ పోటీకి నిరాకరించడంతో మరోసారి కమ్మ సామాజిక అభ్యర్థులైన భాష్యం రామకృష్ణ లేదా పెమ్మసాని చంద్రశేఖర్లకు అవకాశం ఇస్తారా, లేదా కాపు సామాజిక వర్గం ఏదైతే ప్రధానంగా వైసీపీ ఆలోచిస్తుందో కాపు సామాజిక వర్గానికి ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని, అదే ఎత్తుగడ టీడీపీ కూడా అనుసరించినట్లయితే డేగల్ ప్రభాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మరొక వైపు పొత్తులో భాగంగా జనసేన కూడా ఈ సీటు కేటాయించమని చెప్పి ఇప్పటికే అడుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. బాలశౌరి, మచిలీపట్నం ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయన గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 2 పార్టీలు కూడా కాపు లేదా కమ్మ సామాజిక వర్గంలో ఎవరికి ప్రధానంగా టికెట్లు ఇస్తాయనే దాని మీద మాత్రం దృష్టి సారించాయి. 2-3 షార్ట్ లిస్టుతో 2-3 పేర్లతో ఇప్పటికే ఒక జాబితాను కూడా సిద్ధం చేసుకున్నాయి. కాబట్టి త్వరలోనే ఈ స్థానం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు గుంటూరు జిల్లాలోనే ఉన్న నర్సరావుపేట పార్లమెంట్ స్థానంలో కూడా అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఈ 2 స్థానాలకు కూడా లింకు ఉండటంతోనే ఒకటి తేలిన తర్వాత మరొక దాని మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏదైతే సిట్టింగ్ ఎంపీ రాజకీయాలకు వీడ్కోలు చెప్పడంతోనే ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.